హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాక్షి వ్లాగ్స్. ఈరోజైతే మా పిల్లలైతే మమ్మీ ఏమన్నా చేసి పెట్టు స్నాక్స్ తినబుద్ధి అవుతుంది అన్నారు. ఇక ఏం పెట్టాలని బాగా ఆలోచించిన. సో ఇంట్లో అటు ఇటు చూసేసరికి బ్రెడ్ అయితే కనిపించింది. బ్రెడ్తో ఏమైనా స్పెషల్ ఐటమ్ చేసి పెడదాం పిల్లగాళ్ళకని అలా ట్రై అయితే చేశాను. నార్మల్ అందరు చేసుకొని ఉంటారు ఫస్ట్ నుండి, బట్ నేనైతే మీకు మళ్ళీ చూపించుతున్నాను. ఇంట్లో ఉన్న బ్రెడ్ పీస్లు అయితే తీసుకొని మిడిల్ నుంచి మన దగ్గర పెద్ద చాకు ఉంటే దాంతో మస్తు కట్ చేసుకోండి. అటు ఇటు మస్తు షేప్ వచ్చేటట్టు చాలా చిన్నగా చేసుకోండి, మంచి శాంతిగా. లేకపోతే మొత్తం చినిగిపోతాయి బ్రెడ్లు, తర్వాత షేప్ కరెక్ట్ ఉండదు. సో అట్లయితే చేసుకొని పెట్టుకున్న అన్నీ బరాబర్ వచ్చినాయి షేప్లు అయితే. అలా ముందైతే చేసుకొని పెట్టుకున్న తర్వాత మనకు అక్కడ ఆలు ఉంటాయి కదా, వాటిని మంచిగా ఉడికాక వాటిని మంచిగా స్మాష్ చేసుకొని మెత్తగా అయ్యాక అందులో ఉప్పు, కారం, పసుపు, జీరా, గరం మసాలా అండ్ మనకి ఏం కావాలనుకుంటే అన్ని మసాలాలు అందులో వేసి మిక్స్ చేసుకొని వాటిని బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి, వాటర్ పోసుకొని కొంచెం ఉప్పు, జీలకర్ర వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అందులో ఆ బ్రెడ్ని మనం పెట్టుకున్నాం కదా ఆలు పేస్ట్, దాన్ని అయితే మంచిగా పిండిలో ముంచి ఆయిల్ అయితే వేసేద్దాం. అటు ఇటు కాల్చుదాం, అటు ఇటు మరలేసి తెరలేసి మస్తు బ్రౌన్ కలర్ వచ్చేలాగా అయితే కాల్చుకుందాం. చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలు కూడా ఈజీగా తింటారు. సాస్లో అయితే చాలా బాగుంటుంది. ఉట్టిగా కూడా తినొచ్చు, ఎందుకంటే లోపల ఆలు ఉంది కాబట్టి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. చూడండి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. నేనైతే పెరుగుతో అలా అయితే మీకు రెడీ చేసి అయితే చూపించాను. నేను పెరుగులో తిన్నాను, పిల్లలు సాస్లో తిన్నారు. చాలా టేస్టీగా ఉంది. ప్లీజ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటా మరి, టాటా బై బై. మరో వీడియోతో నవ్వు ఈ ఫోటో తింటా, స్మైల్ మంచి ఒక్క నెట్టాను ఇట్లా ఇట్లా చేయడు, ఇట్లా పెట్టు, ఇట్లా అరే రెండు కళ్ళు ముయ్యొద్దు, కళ్ళు ముయ్యగులే, కళ్ళు ముయ్యగులే.